జై బంగారు తల్లి. శ్రీ అనుగ్రహ బంగారు తల్లి దేవాలయం యూట్యూబ్ ఛానల్కి వీక్షిస్తున్నటువంటి ప్రేక్ష మహాశయులందరికీ అలాగే భక్త మహాశయులందరికీ కూడా నమస్సమాంజలి. జై బంగారు తల్లి. మనం అమ్మవారు 2003వ సంవత్సరంలో ఉద్భవించిందని, ఆ తర్వాత క్రమేణా అమ్మవారి కార్యక్రమాలని దేవాలయాన్ని కూడా దినదినాభివృద్ధి చేసుకుంటూ వస్తుందని చెప్పుకున్న క్రమంలో అమ్మవారి దేవాలయాన్ని నిర్మించడానికి కొంతమంది కోటీశ్వరులు కూడా మేము అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో మేము ఎంత ఖర్చు అయినా సరే భరించి మేము నిర్మాణం చేపడతాము అని రావటం జరిగింది. అయితే అమ్మ సంకల్పం ఏమిటి అంటే, ఓకే కానీ భక్తులందరి చేత భక్తుల సహకారం, అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో వారి సహకారంతో అమ్మ దేవాలయాన్ని నిర్మించాలి అని చెప్పేసి ఒక సత్సంకల్పాన్ని అమ్మ చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే, ఒక వ్యక్తి నిర్మాణం చేపడితే పలానా వ్యక్తి కట్టాడు అంటారు. భక్తులందరూ సహకరించి అమ్మవారి దేవాలయాన్ని నిర్మిస్తే అమ్మవారు భక్తుల చేత కట్టించుకుంది అంటారు. కాబట్టి అమ్మవారు భక్తులందరి సహకారంతో దేవాలయాన్ని నిర్మించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో అమ్మ చెప్పడం జరిగింది. అదే క్రమంలో అమ్మ కఠినమైనటువంటి కరోనా సమయంలో అమ్మవారి దేవాలయాన్ని నిర్మాణాన్ని ప్రారంభించింది. ఒకానొక ముహూర్తాన అమ్మ ఆ పాత దేవాలయాన్ని మొత్తం కూడా 24 గంటల్లో మొత్తం తీపించేసి అక్కడి నుంచి, అంటే ఆ క్షణంలో దేవాలయ నిర్మాణం చేపట్టినప్పుడు ఏమాత్రం నిధులు లేనటువంటి సమయం, ఎవరిని అడగలేనటువంటి సమయం, ఎవరితో మాట్లాడలేనటువంటి కఠినమైనటువంటి ఆ సమయంలో అమ్మ తన మహిమతో అనుకోండి, భక్తుల సహకారంతో అనుకోండి, అత్యద్భుతంగా అమ్మవారు ప్రతి క్షణం కూడా అమ్మవారు అనుగ్రహంతో ఈ కార్యక్రమం ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని 100కి 100 పాళ్ళు చూపించే, కళ్ళ కట్టినట్టుగా చూపిస్తూ ఈ దేవాలయ నిర్మాణాన్ని అమ్మ చేపట్టడం జరిగింది. ఎంతోమంది అజ్ఞాత భక్తులు కూడా అమ్మవారి దేవాలయానికి వాళ్ళ వంతు వాళ్ళ సహకారాన్ని అందించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావడం జరిగింది. అలా క్రమేణా ఈ దేవాలయాన్ని నిర్మాణం అమ్మ అత్యద్భుతంగా పూర్తి చేయడం జరిగింది. ఆ క్రమంలో కరెక్ట్గా సుమారుగా 6 నెలల సమయంలో రికార్డు స్థాయిలో అమ్మ ఈ దేవాలయాన్ని శంకుస్థాపన, విగ్రహ ప్రతిష్ట మధ్యకాలం 6 నెలలు. అటువంటి సమయంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కోవడం జరిగింది. ఎన్నో అవాంతరాలు వచ్చినా కానీ అమ్మ అనుగ్రహ శాసనాలతోని భక్తుల సంపూర్ణ సహకారంతో ఈ దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఆ క్రమం నుంచి కూడా ప్రతిదీ అమ్మ అనూహ్యంగా భక్తుల చేత రప్పించుకోవడం, దినదినాభివృద్ధి చెందుతూ మైలవరంలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా దేవాలయంగా ఈ అమ్మవారి దేవాలయం వర్ధిల్లుతూ ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే, అమ్మ అనుగ్రహ శాసనాలతోని ప్రతి దేవాలయంలో మనం చూసుకుంటే ఈ గ్రిల్ దాతనో, ఈ తలుపులు దాతనో, ఈ నిర్మాణ దాతనో రకరకాల పేర్లు కనపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మొత్తం కూడా అజ్ఞాత భక్తులే. వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ సహకారాన్ని అందించారు, కానీ మా పేరు ఉండాలి, మా పేరు ఎక్కడ రాస్తానని ఎవ్వరూ కూడా అడగలేదు. అది అమ్మవారి భక్తనం. అది ఆ భక్తులకి అమ్మవారి పట్ల ఉన్నటువంటి విశ్వాసం, అది నమ్మకం, అది ఆ భక్తిభావం. అది ఒక్కసారి, అందుకే మీకు చెప్తున్నటువంటి అద్భుతమైన దేవాలయాన్ని మీరు ఒక్కసారి దర్శించి అమ్మవారి దివ్యానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ వచ్చే వీడియోలో మరిన్ని విశేషాలతో మిమ్మల్ని కలుస్తాను. జై బంగారు తల్లి. జై వల్లూరమ్మ.